నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా అల్లర్లు ఎత్తున్నటువంటి ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో దానిపైన సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అనేక చర్చలు, అనేక మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి దానిపైన సంఘీభావం తెలుపుతూ అనేక వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. దీని అందరి తర్వాత నిన్న బంధుకు పిలుపునివ్వడం అది ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఒక లేఖ అయితే సంచలనం రేపుతా ఉంది. ఆ లేఖ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి క్లుప్తంగా ఒకసారి మాట్లాడుకుందాం. లేఖ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది. ఇక పత్రికా ప్రకటన ఇది దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర కావచ్చు, విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి ఛత్తీస్గఢ్, మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర అని చెప్పి మధ్యప్రదేశ్, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులకు మావోయిస్ట్ నుండి ఒక లేఖ, ఒక అభ్యర్థన రావడం జరిగింది. ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఎంఎంసీ ప్రతినిధిగా అనంత్ అనే నేను 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన లేఖను జారీ చేస్తున్నాను. ఆయన నుండి ఒక అభ్యర్థన అయితే 3 ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన లేఖను విడుదల చేసిండు. ఇక దేశంలో మరియు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు అంచనా వేస్తూ హథియార్ అంటే తుపాకులను త్యజించడం ద్వారా సాయుధ పోరాటానికి తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పొలిటికల్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము. సిసిఎం సతీష్ దాదా తర్వాత మరొక సిసిఎం సభ్యుడు కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. మేము ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా హథియార్ తుపాకులను త్యజించి ప్రభుత్వం పునర్వాసం మరియు పునర్మార్గం ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నాము. అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలను కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టంగా చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి. అందువల్ల ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము 3 రాష్ట్రాల ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాము. నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడానికి మాకు ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదు. త్వరగా కమ్యూనికేట్ చేయడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేనందున దీనికి ఇంత సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువే అని మేము అర్థం చేసుకున్నాము. కానీ ఇది మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31, 2026 లోపు ఉంది. అప్పటి వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సమన్వయం పాటించాలని మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నాము. రాబోయే PLGA వారంలో వారు ఆపరేషన్ కూడా నిర్వహించకుండా వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను కూడా ఆపాలి మరియు ఇన్పుట్లు లేదా సమాచారం ఆధారంగా బలగాలను నియమించాలి. ఈసారి మేము PLGA వార్షికోత్సవాన్ని జరుపుకోబోమని మరియు మా అన్ని కార్యకలాపాలను ప్రాజెక్ట్ చేస్తామని కూడా మేము మీకు హామీ ఇస్తున్నాము. 2 వైపుల నుండి ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది మరియు మనం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మరియు కలిసి మెరుగైన నిర్ణయాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృక్కోణం నుండి ఫలితం ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుందని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు మరియు పైన పేర్కొన్న సందేశం మీ అందరికీ చేరే వరకు జోన్ అంతటా ఉన్న మా సహోద్యోగులందరికీ వారి కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏదైతే ఆయుధాలను వదిలి జనజీవన సమంతిలో కలిసిపోవడానికి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఆయుధాలను వదిలి ప్రజాక్షేత్రంలోకి కలుస్తాం. దానికంటూ మాకు కొంత సమయం కావాలి. మేము ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరికైనా చూడాలన్నా ఫోన్ చేయాలన్నా వీడియో కాల్ ఆడియో కాల్ చేసుకుంటాం. అట్లాంటి పరిస్థితులు మాకు లేవు. సో దానికి కొంత సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి కూడా సిసిఎం సతీష్ కావచ్చు, దానికంటే ముందు చంద్రన్న, ఇంకా అనేక మంది దీన్ని సమర్థిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే సమర్థిస్తా ఉన్నారో దాన్ని మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. దానిపైన మేము లోతైన అధ్యయనం చేసి త్వరలో మేము మీకు సానుకూలంగా స్పందిస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సమయంలో ఎట్లాంటి కార్యకలాపాలు కూడా మేము అంటే అన్ని బలగాలన్నీ సైలెంట్ అయిపోయినాక మేము దాడులకు కానీ ఇంకెట్లాంటి వాటికి మేము లొంగబోమని చెప్పేసి చేయబోమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటాయి ఈ సమయంలో, అట్లాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఉన్నా లేదంటే ఎవరైనా
లోపల ఇక్కడ సమాచారం అక్కడ సమాచారం ఇక్కడ చేరవేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు తొత్తులుగా మారి కొంతమంది సమాచారం చేరవేయగానే దాడులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది అంతా కూల్గా ఉంది కదా అని చెప్పేసి మీకు ఎవరైతే ఇన్ఫార్మర్లు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి మళ్ళీ ఏదో దాడులు చేసే ప్రయత్నాలు చేయకుండా ఉండండి. మాకు సమయం ఉంది, మీరు నుండి స్పందన మాకు పాజిటివ్గా వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు మరియు పైన పేర్కొన్న సందేశం మీ అందరికీ చేరే వరకు జోనల్ అంతటా కూడా ఉన్న నా సహోద్యోగులందరూ వారి కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది పోలీసులను ఏదైతే ప్రభుత్వాలకు అలాగే ప్రజలందరికీ కూడా చేరవేసే వరకు మనం ఎట్లాంటి కార్యకలాపాలు చేయబోకూడదని చెప్పేసి ఏవైనా కార్యకలాపాలు ఉన్నటువంటి కార్యకలాపాలను ఎక్కడిదక్కడ నిలిపివేయాలని చెప్పేసి వాళ్ళలో ఉన్న మావోయిస్టులు అందరికీ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ సందేశం వీలైనంత త్వరగా మా సహోద్యోగులకు చేరేలా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థనను రేడియోలో ప్రసారం చేయాలని మేము ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాం. దేశం మరియు ప్రపంచం నుండి రోజువారీ వార్తలను తెలుసుకోవడానికి మరియు రోజువారీ తాజా వార్తలు తెలుసుకోవడానికి మా సహోద్యోగులకు ఇదే ఉత్తమ మార్గం. మాకు వేరే అత్యాధునిక మాధ్యమం లేదు. రేడియో ఏదైతే ఉంటుందో రేడియో ద్వారానే మేము ఏవైతే అప్డేట్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ అభ్యర్థన నా నుండి వచ్చిన అభ్యర్థన ఏదైతే ఉందో మా సహోద్యోగులకు తెలియాలంటే టెలిఫోన్ కమ్యూనికేషన్ ఉండేవి. ఇక వేరే మార్గాలు లేవు. ఇక మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ కొంతమంది చనిపోయారు, కొన్ని సమాచారాలు నిగుటంగా ఉండాలని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితులు. సో రేడియోలో చెప్పండి, ఆ రేడియో ద్వారా మా వాళ్ళందరికీ కమ్యూనికేట్ అవుతుంది. మేమందరం కొంత సమయం తీసుకొని నిర్ణయించుకుంటాం, సానుకూలంగా ప్రభుత్వానికి లొంగిపోతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈలోగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు మరియు జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని మాకు ఇస్తాయని మేము ఆశిస్తున్నాం. తద్వారా మేము త్వరలోనే సామూహికంగా ఆయుధాలను త్యజించి ప్రభుత్వం పునరావాసన ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించగలం. అయితే పేర్కొన్న తేదీ వరకు భద్రతా దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసి ప్రభుత్వం ఈ ప్రక్రియను అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత మేము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం కూడా వేచి ఉంటాము. వారు రాబోయే కొద్ది రోజులు సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రచారాన్ని ముందు రేడియోలో మా ప్రకటన మరియు వారి ప్రతిస్పందనను ప్రసారం చేయడం మంచిది. తద్వారా అది మా సహచరులకు వీలైనంత త్వరగా చేరుతుంది. ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటామో అదంతా కూడా రేడియోలో ప్రచురణ చేస్తే మా వాళ్ళందరికీ చేరవేరుతుంది. అలాగే దీనికంటే ముందు కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా జర్నలిస్టులను కూడా మేము కలిసే అవకాశం మాకు కల్పిస్తే వాళ్ళని మా దగ్గరికి, ఎందుకంటే ఇప్పుడు కడగుట్టలోకి ఎవరు పడతారు ఓనికి లేదు, ఇంకొన్ని ప్రాంతాలకు ఎవరు పడతారు ఓనికి లేదు. అనేక ఆంక్షల మధ్యలో కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నంగా జర్నలిస్టులు పోతే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం, లేదంటే అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవాస్తవాలను బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక వాళ్ళు రాసిందే రిపోర్ట్, వాళ్ళు చేసిందే ఎన్కౌంటర్, వాళ్ళు చేసిందే సమయం అన్నట్టు, అంటే ఇక వాళ్ళు చేసిందే పండుగ, వాళ్ళు చేసిందే సావన్నట్టు అయిపోయింది లోపల మొత్తం. జర్నలిస్టులు పోతే ఏంటంటే వాస్తవాలను చూసి బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళను రావడానికి, వాళ్ళని మాకు కలవడానికి సహకరించాలని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా అభ్యర్థన చేస్తా ఉన్నారు. దీని తర్వాత మేము మరొక పత్రికా ప్రకటన విడుదల చేస్తాం మరియు ఆయుధాలను వదులుకునే ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తాం. మేము ఆయుధాలను వదిలేసే డేట్ను మరో లేఖలో ప్రకటన చేస్తాం. ఏది ఈ పైన అన్ని సాధ్యమైతే ప్రజాప్రతినిధులను, జర్నలిస్టులను అలాగే మా సహచరులను మేమందరినీ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకునే ఆ నిర్ణయాల నిమిత్తం మేము మరొక తేదీని ప్రకటిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మా సహోద్యోగులైన సోను దాదా మరియు సతీష్ దాదాలను కూడా 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు మా కేసులు సమర్పించి మాకు తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నాము. ప్రజా స్ఫూర్తి గల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు యూట్యూబ్ జర్నలిస్టులు మాకు మరియు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించాలని మరియు మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఇక వారు తమ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వార్తలను కవర్ చేయాలి. ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో చేసినట్టుగానే ఎంఎంసీ జోనల్లో కూడా ఈ విషయంలో వారు అదే పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఈయన పేరు వచ్చేసి అనంత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రవక్త అనంట. ఇదంతా కూడా వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ జర్నలిస్టులు అలాగే జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులందరూ కూడా మాకు అటు ప్రభుత్వాలకు ఇటు మాకు మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదైనా శాంతి భద్రత అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. శాంతియుతంగా కూడా కొన్ని ఏది గతంలో ఆపరేషన్ సింధూర్,
ఇక మేము కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గతంలో ఆపరేషన్ సింధూరు విషయంలో ఏదైతే ఎవరో యుఎస్ఏ నుండి వచ్చినటువంటి యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరైతే చెప్పారో ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి పాకిస్తాన్ పైన ఈ దేశానికి అతిపెద్ద శత్రువుగా చిత్రీకరించబడ్డ వ్యక్తి, అతిపెద్ద శత్రువు అయినటువంటి వ్యక్తి, అతిపెద్ద ఏమంటారు వాళ్ళను టెర్రరిస్టులు అని చెప్పేసి చెప్తారు. ఈ మధ్య కాలంలో బాంబులు కూడా వేల్చారు. ఈ అతి శత్రువు ఇక వాళ్ళని మించిన శత్రువులు భారతదేశానికి లేరని చెప్పేసి క్లియర్గా అనిపిస్తా ఉంది. ఇక వాళ్ళతో కూడా శాంతి చర్చలు జరిపినాము, ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది. సో దయచేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రజల మధ్యలో శాంతి నెలకొలాలి. గతంలో గద్దరన్న ఒక పాట రాస్తుండే, ఆ పాటలు కూడా క్లియర్గా ఉంటుంది. రెండు పక్షులు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి, ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి, రెండు జంతువులు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి. కానీ ఇక్కడ రెండు బలగాలు, అటు మావోయిస్టు బలగాలు కావచ్చు, ఇటు పోలీస్ బలగాలు ఎన్కౌంటర్ల పేరిట ఒకరికొకరు చంపుకుంటా ఉంటే దాంట్లో కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి గతంలో బెదరని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు వేరే దేశవాసులు కాదు. ఇక కొంతమంది మధ్యలో కొంతమంది సన్నాసులు వచ్చి ఏమని చెప్తా ఉన్నారు, అడవిలోనంట టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు అన్నలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటువంటి లుచ్చగాళ్ళందరూ సైలెంట్ కావాలి దయచేసి. ఎందుకంటే శాంతి చర్చలు కోరుకుంటున్నప్పుడు శాంతి నెలకొనేలా చేయాలి, కానీ అందులో మంట చెలరేగేలా, అందులో కక్షలు చెలరేగేలా చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఇక మావోయిస్టుల నుండి ఒక్కొక్క మెట్టు దిగుతూ క్లియర్గా మేము ఆయుధాలను తుపాకులను వదలడానికి సిద్ధమవుతా ఉన్నాం. దానికంటే ముందు ఏవైతే మా కమిటీలతో చర్చలు జరగాలి, మా సహోదరులతో చర్చలు జరగాలి, సహోద్యోగులతో చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాతే మేము తుది నిర్ణయం తీసుకుంటాం. దానికంటే ఒక తేదీని ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికోసం సమయం కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ఏదైతే 3 రాష్ట్రాల సీఎంలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి, శాంతి చర్చలు చేసే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ లేఖను మీరు సానుకూలంగా స్పందించాలి. వాళ్ళ లేఖలో న్యాయం ఉంది, వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇలా ఎందుకని చెప్పేసి మావోయిస్టులు ఆయుధాలు పట్టుకుంటారు, వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నా కానీ, వాళ్ళు బ్రతకాలని తెలిసినా కానీ ఆయుధాలను పట్టుకొని అడవి పాట ఎందుకు పట్టింది? వాళ్ళతో చర్చలు ఎందుకు చేస్తలేరు? మీరు చర్చలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చర్చలు చేయడం వల్ల జరిగే నష్టం ఏముంది? మా అంటే కొంత సమయం వృధా అవుతుందేమో. ఆ సమయంలో ఒకవేళ నిజంగానే మార్పు వస్తే ఇలా ఖర్చు పెడుతున్నటువంటి వేలాది కోట్లు, ఇలా చేస్తున్నటువంటి వేలాది ప్రాణాలు కాపాడుకోగలుగుతాం కదా, ఈ దేశ సంపదను కాపాడుకుంటాం కదా, ఈ దేశ ఆదివాసులను కాపాడుకుంటాం, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను కాపాడుకోగలుగుతాం కదా. శాంతి చర్చలు నెలకొనాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు కోరుకోవాలి, ప్రతి ఒక్క జర్నలిస్ట్ కోరుకోవాలి, ప్రతి ఒక్క నాయకుడు కోరుకోవాలి, ప్రతి ప్రభుత్వం కోరుకోవాలి. ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా అనేక పార్టీలు స్పందించే దీని మీద, ఈ లేఖ మీద ఇప్పుడు స్పందించాలి. మీకే కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకే కనుక మావోయిస్టుల పైన ప్రేమ ఉంటే, ఈ దేశం మూలవాసుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, మీ స్పందన తెలపాలి. ఏదైతే ఈ లేఖలో ఉన్నట్టుగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు వాళ్ళు అభ్యర్థన చేస్తా ఉన్నారో, ఆ అభ్యర్థనను అంగీకరించి వాళ్ళకు పాజిటివ్గా ఉత్తరాన్ని పంపించి వాళ్ళకు కొంత సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి మీరందరూ కూడా ఇప్పుడు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంది. అవసరం లేని సమయంలో రోడ్ ఎక్కి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ అక్కడ సానుభూతి ఉన్నట్టు నటిస్తూ అక్కడ ఓట్లను మలుపుకునే ప్రయత్నాలు చేయడం కావచ్చు, అక్కడ ఓట్లను కాదు అక్కడ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏకపక్షాన కాల్చుకుంటూ పోతే ఖచ్చితంగా వీళ్ళకు సానుభూతి పరులు పెరుగుతారు, ఇలా మావోయిజం అంతమైతే అని చెప్పేసి అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కరు ఒక మావోయిస్ట్ అని చెప్పేసి ఆలోచించాలి. మావోయిజంలో అనేక రకాలు ఉంటాయి, కొన్ని ప్రజాస్వామ్యం నుండి చేస్తారు. ఇక వాళ్ళని ఈ మధ్యకాలంలో ఆల్రెడీ అంటూ ఉన్నారు అర్బన్ నక్సలైట్స్. ప్రశ్నించే ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్ అయితే ఈ దేశంలో ప్రతి ఒక్కడు అర్బన్ నక్సలైట్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో తల్లిని ప్రశ్నిస్తారు, కొన్ని సందర్భాల్లో కులాన్ని ప్రశ్నిస్తారు, కొన్ని సందర్భాల్లో వ్యవస్థను ప్రశ్నిస్తారు. ప్రశ్న ప్రతి ఒక్క చోట ఉంటుంది, ప్రశ్న లేని చోట అంటూ ఉండదని చెప్పేసి గ్రహించాలి. ప్రశ్నను చంపడం, మావోయిజాన్ని చంపడం అంటే ప్రశ్నను చంపడం. ఇక ప్రశ్నను చంపడం అంటే ఈ దేశాన్ని మొత్తం నిర్మూలించడం, ఈ దేశంలో ప్రజలు లేకుండా చేయడం మాత్రమే మావోయిజాన్ని అంతం చేయడం అవుతుంది. సో దయచేసి మావోయిస్టులకు సానుభూతి పరులు పెరిగేలా చేయకూడదు. మీరు మావోయిస్టులకు సానుభూతి పరులు పెరిగే ప్రయత్నాలు మీరు చేయకండి. ఇక వాళ్ళు ఒక మెట్టు దిగి ఇలా అభ్యర్థిస్తూ ఉన్నారు, వాళ్ళ అభ్యర్థనను స్వీకరించి మీరు సానుకూలంగా స్పందించి త్వరలో వాళ్ళకి ఏదైతే సమయాన్ని అడుగుతారో ఆ సమయం ఇచ్చి
తద్వారా శాంతి నెలకొల్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా లొంగిపోయినటువంటి మావోయిస్టులు కొంతమంది ఇన్ఫార్మల్ గా మారిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. మీ 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 లోపల ఉన్నటువంటి అనేక మంది మీ గతంలో కక్షలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏదైనా ప్రలోభ పెట్టచ్చు. వాళ్ళ ఆచూకీ చెప్పి వాళ్ళ ప్రాణాలు పోవడానికి మీరు కారకులు అయితే ఉన్నారు. దయచేసి అట్లా అని కారకులు కాదు. మీరు లొంగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఈ లేఖ ఏదైతే ఉందో ఈ లేఖకు సానుకూలంగా స్పందించి మేము లొంగిపోయినాం, మా ఎవరైతే మా వాళ్ళు ఇంకా అడవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో దయచేసి ఈ లేఖకు స్పందించండి, ఈ లేఖ పైన సానుకూలంగా మాట్లాడండి అని చెప్పేసి ఈ రోజు బయటకు వచ్చి మల్లోజులు కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరు లొంగిపోయిన ప్రతి ఒక్కరు ఈ లేఖ పైన ఖచ్చితంగా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. స్పందన తర్వాత ఏదైతే మావోయిస్టులు కోరుకుంటున్న సమయం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలి. ఇక కొట్లాడడానికి గతంలో గన్ను పడితేనే రాజ్యం అని చెప్పేసి గతంలో అనుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ప్రశ్నించే వేదికలు అనేక మెరిగిపోయినాయి. ప్రశ్నించే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఓటును ఆయుధంగా మార్చుకొని, ఓటుని ఒక గన్నుగా ఒక తూటగా మార్చుకొని ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి. మీరు కూడా వీలైనంత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పేసి ఇక్కడ నుండి పోరాటం చేస్తే మీ పైన ఎట్లాంటి కేసులైనా ఈ మీడియా ఉంది, లేదంటే ఈ సమాజం ఉంది. నిజాయితీగా కొట్లాడేవాడేమో అడవిలో ఉంటుడు, నీతి లేకుండా ప్రజలను దోచుకునేవాడేమో ప్రజాక్షేత్రంలో ఉండి రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఇంకా తుపాకీ గొట్టం నుండే రాజ్యం వస్తుందన్న మాటలు బంద్ చేసి ఓటు నుండే రాజ్యం వస్తుందని చెప్పేసి ఆలోచన చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును మనం ఆయుధంగా మార్చుకుందాం, రాజ్యాంగ పరిధిలో కొట్లాడదాం, ఈ రాజ్యాన్ని ఏలుకునే దిశగా నడుద్దామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ మద్దతు కూడా ఈ లేఖకు మీ మద్దతు ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాలకు ధీటుగా ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళకి సమయాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా ఏకతాటిపై పోరాటం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవరీవన్.